కేంద్ర ప్రభుత్వం మరొక అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి కుటుంబ సభ్యుడు అందరూ ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళందరికీ గ్యాస్ సబ్సిడీ అనేది పూర్తిగా ఆపేస్తామని అయితే ఒక నోట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ నోటు ప్రకారం ప్రస్తుతానికి ఏపీ మరియు తెలంగాణలో వచ్చేసి ఇప్పటికే డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది. సో చాలామంది మేము ఏజెన్సీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీ మొబైల్లోనే మీ ఇంటి నుంచే మీరు గ్యాస్కి సంబంధించి కనెక్షన్ ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. ప్రధానంగా మన దేశంలో చూసుకున్నట్టయితే ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ ఇలా 3 రకాల ఏజెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 3 రకాల ఏజెన్సీస్కి సంబంధించి ఎక్కడికి వెళ్లకుండా జస్ట్ ఈ 2 యాప్స్ అనేది ఉంటే చాలు మన మొబైల్లో. ఇక్కడి నుంచే ఈకేవైసీ అనేది అయితే చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది ఆ ప్రాసెస్ చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. అలాగే చివరి వరకు చూడండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ముందుగా మీ దగ్గర గ్యాస్కు సంబంధించి గ్యాస్ బుక్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే నా దగ్గర గ్యాస్ బుక్ అనేది ఎక్కడో మిస్ అయింది, అందుకే నేను రిసిప్ట్ తీసుకున్నాను. సో ఈ రిసిప్ట్లో వచ్చేసి మనకి వచ్చేసి ఏ నెంబర్ మీకు లింక్ అయింది, ఎందుకంటే ఈ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది, ఏ నెంబర్ లింక్ అయింది. ఇకపోతే ఇక్కడ మన కన్జ్యూమర్ నెంబర్ అంటే మన యొక్క గ్యాస్కు సంబంధించి ఏదైతే గ్యాస్ బుకింగ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. వాళ్ళ పేరు, సో డీటెయిల్స్, ఎంత అమౌంట్ ఏంటి అనేది ఈ యొక్క రిసిప్ట్ అనేది ఉంది కదా, ఈ రిసిప్ట్లో మనకు పూర్తి వివరాలు ఉంటాయి. సో మీ దగ్గర గ్యాస్ బుక్ ఉంటే గ్యాస్ బుక్తో ట్రై చేయండి, లేదంటే ఈ రిసిప్ట్ ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే దీంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇకపోతే మీకు ప్రధానంగా నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఒకసారి ఇట్లా కిందికనే స్క్రోల్ చేస్తే నేను స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను చూడండి. మనకి 3 రకాల యాప్స్ అనేది కావాలి. మీరు ఇండియన్ గ్యాస్కి సంబంధించిన వాళ్ళైతే ఇండియన్ గ్యాస్ యాప్, భారత్ గ్యాస్ సంబంధించిన వాళ్ళైతే భారత్ గ్యాస్ యాప్, ఇకపోతే హెచ్పి గ్యాస్ కనెక్షన్ సంబంధించిన వాళ్ళైతే హెచ్పి గ్యాస్ భారత్ యాప్ అనేది. ఈ 3 యాప్లలో మీ గ్యాస్ సంబంధించి ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ యాప్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ఇది వచ్చేసి హెచ్పి గ్యాస్ సంబంధించండి కాబట్టి నా దగ్గర హెచ్పి గ్యాస్ యాప్ అనేది అయితే ఉంది. ఇకపోతే ఈ యాప్స్తో పాటు మీ దగ్గర ప్లే స్టోర్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ చూడండి, హెచ్పి గ్యాస్ యాప్, మాది హెచ్పి గ్యాస్ కాబట్టి. అలాగే ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఈ యాప్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అనేది అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ఇది ఇన్స్టాల్ అనేది కాదు, జస్ట్ వర్క్ డౌన్లోడ్ చేసి వదిలేయండి. ఈ యాప్ కూడా మనకి మస్ట్ అండ్ షుడ్ బీగా కావాలి. ఈ 2 యాప్స్ కనుక మీ మొబైల్లో ఉన్నట్లయితే ఫ్రీగా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మాది హెచ్పి కాబట్టి నేను హెచ్పి గ్యాస్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేస్తానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇక్కడ మన ఎంపిన్ అనేది ఎంటర్ చేసేసుకొని లాగిన్ అవ్వచ్చు. అంటే నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవ్వచ్చు. ఇకపోతే లాగిన్ విత్ ఓటీపీ లేదా ఫర్గెట్ ఎంపిన్, లేదా మీకు ఇంతవరకు అకౌంట్ అనేది లేకపోతే కొత్తగా అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. సైన్అప్ అని అయితే అడుగుతుంది. సో సైన్అప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ గ్యాస్కి సంబంధించి మన కన్జ్యూమర్ నెంబర్ అయితే ఉంటుంది, 6 డిజిట్స్. ఈ నెంబర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు నా లాగిన్ అనేది నేను లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, గ్యాసెస్కి సంబంధించి ఇక్కడ చాలా రకాల సర్వీసులు అయితే మీకైతే కనిపిస్తాయి. సో ఈ సర్వీసులన్నీ మనం ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా యాప్ ద్వారా. మనకి ఎంత అమౌంట్ అనేది సబ్సిడీ వచ్చింది లేదు, ఈకేవైసీ అయ్యింది లేదు అనేది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈకేవైసీ అనేది ఎలా చేయాలనేది అయితే మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ సైడ్ మీరు మీ పేరు, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. ఒకసారి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఈకేవైసీ ఇన్ఫో రిక్వెస్ట్ అంటే మన యొక్క ఈకేవైసీ అయిందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఎవరికైనా ఈకేవైసీ కాకపోతే ఏ విధంగా చేయాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకి ఈకేవైసీ స్టేటస్ వెరిఫైడ్, ఈకేవైసీ స్టేటస్ అప్రూవ్డ్. అంటే ఈ యొక్క ఏదైతే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన ఈ పర్సన్ ఉన్నారో వీళ్ళకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇకపోతే వీళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగానే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకేవైసీ అయ్యిందా లేదని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఈకేవైసీ అనేది ఇక్కడ నాట్ వెరిఫైడ్ కానీ పెండింగ్ కానీ రెడ్ మార్క్లో ఉన్నట్టయితే వెంటనే మీరు నేను చెప్పబోయే స్టెప్స్ అనేది ఫాలో అయ్యేసి మీ మొబైల్లోనే మీరు ఈకేవైసీ అనేది అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి హెచ్పి గ్యాస్ ఈకేవైసీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్తో పాటు మీకు ఇంకొక ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ క్విక్ బిల్ వ్యూ అని అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అలాగే మన యొక్క గ్యాస్కు సంబంధించి ఇప్పటికి ఎన్ని సిలిండర్లు బుక్ చేస్తాం, ఎంత డబ్బులు అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈకేవైసీ మీద క్లిక్ చేద్దాం. ఈకేవైసీ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన ఫేస్ అనేది బ్లర్గా ఉండకూడదు, మంచి డార్క్ ఏరియాలో కాకుండా కొంచెం బ్రైట్నెస్ ఉండే ప్లేస్లో ఇవ్వండి, ఎందుకంటే మన ఫేస్ అనేది అథెంటికేషన్ తీసుకుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ప్రాసెస్ మీద క్లిక్ చేద్దాం. ప్రాసెస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒకసారి మనకి చెక్ బాక్స్ అయితే ఉంటుంది. చెక్ బాక్స్ మీద మీరు అయితే టిక్ అనేది వేస్తే ఇచ్చేసి
ఇక్కడ మీరు ఆన్సర్ మీద ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి క్యాప్చర్ పేస్ట్ అనేది అయితే ఉంది కదా, సింపుల్గా క్యాప్చర్ పేస్ట్ మీద క్లిక్ చేయండి. క్యాప్చర్ పేస్ట్ మీద క్లిక్ చేస్తానే మీ మొబైల్లో ఉన్న ఆధార్ ఫేస్ ఆర్డే యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ అనేది అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఒక పిన్ అడగడం జరుగుతుంది, మీరు చెక్ చేసుకుంటే. లేదంటే ఏం అవసరం లేదంటే డైరెక్ట్ క్యాప్చర్ పేస్ట్ మీద క్లిక్ చేసి ఆధార్ ఫేస్ ఆర్డే యాప్ మీద క్లిక్ చేసిన వెంటనే యాప్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయి మన యొక్క పేస్ అనేది తీసుకోవడం అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ విధంగా వచ్చేటట్టు చూడండి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈకేవైసీ నాట్ వెరిఫైడ్ అనేది రావడం జరిగింది. ఎందుకు వచ్చిందంటే ఈ కస్టమర్ అనే ఈ లాగిన్ అనేది నాది కాదు, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాబట్టి ఈ విధంగా వస్తుంది. అదే ఎవరిదైతే మనం ఈకేవైసీ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే, మీ మొబైల్లో అయినా కానీ వాళ్ళ యొక్క మొబైల్ డీటెయిల్స్తో లాగిన్ అయితే ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా ఫేస్ అనేది తీసుకున్న తర్వాత ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. ఆ స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ మొబైల్లోనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏజెన్సీలకు వెళ్ళి అక్కడ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మన మొబైల్లోనే మనము ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు గాయస్. ఇన్ కేస్ కాకపోతే ఈ విధంగా చెప్పిన ప్రాసెస్ అయితే చెక్ చేసుకోండి. సో ఆధార్ సీడింగ్ కూడా ఇక్కడ నుంచే చూసుకోవచ్చును. ఇక్కడ మనకి హిస్టరీ అనేది ఉంటుంది, రీఫిల్ ఆర్డర్ హిస్టరీ అని. మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా గ్యాస్ అనేది బుక్ చేస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచే మీరు ఈ రిసిప్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ రిసిప్ట్ అనేది ఇక్కడ మనకి యాప్లో అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ఈకేవైసీ అయ్యిందా లేదా, ఇన్ కేస్ కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఉపయోగించి ఈకేవైసీ అయితే చేసుకోండి. సో మాది హెచ్పి గ్యాస్ కాబట్టి నేను హెచ్పి గ్యాస్ ఈకేవైసీ అయితే చూపించాను. ఇన్ కేస్ మీది ఏ గ్యాస్ అనే కనెక్షన్ సంబంధించి ఉంటే దానికి సంబంధించి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీటన్ని లింక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి లింక్స్ అనేది ఓపెన్ చేసేసుకొని మీరు కూడా ఈ కేవైసీకి సంబంధించి చేసుకోండి. ఇన్కేస్ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే గైస్ కామెంట్ చేయండి, వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో డెడ్ లైన్ అయితే ఉంది, ఈకేవైసీ అయితే చేసుకోండి అని అయితే ఎక్కువ అనౌన్స్మెంట్ అయితే వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచే ఈకేవైసీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. మళ్ళీ అడుగుతున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. జై